ఎట్లున్నారులా? మంచిగున్నారులే. ఇగ గియాటి ముచ్చట ఏందంటే, ఒక హెల్తీ, టేస్టీ రెసిపీ జూపిస్తున్నా చూషేయండ్రి. గదేనుల్లా కారం బట్టిన కాకరకాయ. సాల్ తీయమమ్మా కాకరకాయ గురించి చెప్పుకుంటా మళ్ళా టేస్టీ అంటావు. అట్లా గాదుల్లా, నిజంగా చెప్తున్నా. ఒక్కసారి గిట్లా ట్రై చేసి చూడుండ్రి. ఒక్క కాకరకాయ యేసుకొని గిన్నెడన్నం తింటరు. మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంటుంది. ఇక ఆగకుండా ఎట్లా చేయాలనో చూపిస్తున్నా చూసేయండ్రి. ముందుగాలనైతే కాకరకాయలని మంచిగా కడుక్కొని ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని ఉప్పేసి కాకరకాయలకు ఘాట్లు పెట్టి ఇట్లా నీళ్ళల్లో వేసుకొని నాననీయాలన్నట్టు. ఒక 10 నిమిషాలు నానితే చాలు, ఎక్కువసేపు వద్దు. చూస్తున్నారా ఉల్లా? గుత్తి వంకాయకి ఎట్లయితే వంకాయలని కట్ చేసుకుంటామో గట్ల ఘాట్లు పెట్టేసి నీళ్ళల్లో వేసి నాననీయాలన్నట్టు. ఇంకో ముచ్చట ఏంటంటే, కాకరకాయల మీద ఉన్న పొట్టు అస్సలు గీకకుండ్రి. చాలా వరకు అయితే గిట్ల గీకే కూర వండుతారు. పొట్టు అస్సలు తీయద్దు. తీస్తే మాత్రం టేస్ట్ అస్సలు ఉండదు. ఇక గింజలు కూడా తీయకుండ్రి. ఇక అన్నీ గిట్ల కట్ చేసుకున్నాక కడాయి పెట్టుకొని నూనె వేసి వేడెక్కినాక కాకరకాయలన్నీ వేసేయాలన్నట్టు. వేసి చిన్న మంట మీద మగ్గనియాలి. ఇక లోపల దాకా ఉడికి మంచిగా నూనె లేగి మస్తు టేస్ట్ వస్తుంది అన్నట్టు. ఇక కొంచెం కలర్ చేంజ్ అయినాక గిల్ల ఉప్పు పసుపు వేసి మంచిగా మగ్గనియాలి. ఇక ఉప్పులో మగ్గితే ఆ ముక్కకి ఉప్పు బట్టి మస్తు అంటే మస్తు అనిపిస్తుంది అన్నట్టు తింటా అంటే. ఇక గిట్లా మగ్గుతే అన్నంతసేపు మనం ఒక కారం పొడి తయారు చేసుకుందాము. అది ఎట్లా చేయాలనో చూపిస్తా చూడుండ్రి. ఒక మిక్సీ జార్ తీసుకొని అలా ఎండు కొబ్బరి ముక్కలు వేయండి ఫస్ట్ అయితే. ఇక గిన్నెలని కొన్ని ధనియాలు, కొన్ని నువ్వులు, కొన్ని మిరియాలు, కొన్ని ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర ఇవన్నీ పచ్చిగా వేసుకోండి. ఇక ఇంకో ముచ్చట ఏంటంటే, కాకరకాయ కూర టమాటా కూర చేసిన, పులుసు పెట్టిన, ఇక గిట్లా ఫ్రై చేసిన ఎళ్ళనైనా కూడా కొంచెం నువ్వుల పొడి ఉంటే వేయండి. అసలు కూర టేస్టే సూపర్ అంటే సూపర్గా చేంజ్ అవుతుంది. నిజముల్లా కాకరకాయకి నువ్వుల పొడికి ఏందో సంబంధం కానీ నాకైతే అర్థం కాదు. కానీ నువ్వుల పొడి వేస్తే మాత్రం టోటల్గా కూర టేస్టే చేంజ్ అయిపోతుంది. నమ్ముతలేరు కదా? ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇక మన కూరలకు వస్తే మాత్రం ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఎక్కడ కూడా పలుకు లేకుండా, అంటే కచ్చపచ్చగా కాకుండా పౌడర్ అయ్యేలాగా పట్టుకోవాలన్నట్టు. చూసిండ్రా? ఇక ఈ కూరల్లో అయితే మనం వేరేగా కారం వేయరు. ఇంకేవి కూడా స్పైసెస్ అంటే ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, గరం మసాలా ఇట్లాంటివి ఏం యూజ్ చేయరన్నట్టు. కూర మాత్రం మస్తు కమ్మగా ఉంటుంది. నిజం చెప్తున్నా. ఇక గిట్ల పొడి అయిన దాంట్లో ఎల్లిగడ్డలు కొన్ని మనకు పిరికడన్ని ఎల్లిగడ్డలు తీసి మంచిగా అందులేసి మిక్సీ పట్టుకోవాలి. ఇక పొడి రెడీ అయినాక కాకరకాయ ముక్కలల్లో వేసి నెమ్మదిగా కలుపుకోవాలన్నట్టు. ఇదంతా ప్రాసెస్ స్టవ్ సిమ్ మీద పెట్టి చేసుకోవాలి. మాడకుండా మంచిగా వస్తుంది కూర. ఇక పొడి వేసినాక మాత్రం సిమ్ మీద పెట్టి కొంచెం సేపు ఒక 10-15 నిమిషాలు ఎగనియండ్రి. ముక్కలకు ఈ పొడి బట్టి అబ్బా ఎంత కమ్మగా ఉంటుందంటే అసలు నిజంగా చెప్తున్నలా సూపర్ అంటే సూపర్ ఫ్యాన్స్ అయిపోతారు. ఇంకొక విషయం చెప్పనా, వారంలో 2-3 సార్లు కాకరకాయలు తింటే మన శరీరం పైన ఉన్న పుండ్లకి సంబంధించిన మచ్చలు, గీరుకుపోయినవి గాయాలు కానీ ఏమున్నా కూడా తొందరగా తగ్గుతాయి. మరకలు కాకుండా తగ్గుతాయి. ఇక వేడి వేడి అన్నంలా గిట్ల పప్పు అంచుకు వేసుకొని తింటే